ఈ న్యూస్ చూస్తున్నాం. రేపే ఆసియా కప్ కు సంబంధించి ఫైనల్ ఫైట్ జరగబోతుంది. ఫైనల్లో మొదటిసారి హోరాహోరీగా తలబడబోతున్నారు ఇటు భారత్ అలాగే పాకిస్తాన్. ఇప్పటికే పాకిస్తాన్ టీంను 2 సార్లు చావుదెబ్బ కొట్టింది భారత్. రెండో మ్యాచ్లో కూడా పాక్ను తుక్కు ఓడగొట్టింది భారత్ ఆటగాళ్లు. ఫైనల్లో భారత్ను ఎదుర్కోవాలంటే గజగజ వణికిపోతున్నారు పాకిస్తాన్కి సంబంధించిన ప్లేయర్లు. ఇప్పుడు ప్రస్తుతం స్టేడియంలో పాక్ ప్లేయర్లు పిచ్చి చేష్టలకు కూడా ఆ దేశం నుంచి చివాట్లు పడ్డాయి. మన గతంలో కూడా చూస్తే పాకిస్తాన్ ఆటపై భారత్ వేటు అంటూ నెటిజన్లు ట్రోలింగ్లు కూడా చేశారు. అక్కడ ప్లేయర్స్ అందరినీ కూడా వాళ్ళందరిపై కూడా ట్రోలింగ్స్ చాలా జరిగాయి. ఫైనల్లో ఓడిపోతే దేశానికి రావద్దంటూ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి పాకిస్తాన్కి సంబంధించిన అభిమానులు వార్నింగ్ ఇస్తున్నారు. మొత్తం మీద అయితే ఆసియా కప్ 2025కు సంబంధించి ఆసియా కప్లో ఇప్పటిదాకా టీమిండియా ఘన విజయాన్ని సాధించుకుంటూ వచ్చింది. ఇప్పటిదాకా 6 విజయాలు, దాంట్లో 2 విజయాలు పాకిస్తాన్ పైనే. సో మొత్తానికైతే లాస్ట్ శ్రీలంకతో జరిగిన ఏదైతే సూపర్ ఫోర్స్కి సంబంధించిన మ్యాచ్ ఏదైతే ఉందో అది ఒక రకంగా హై ఇంటెన్సిటీ మ్యాచ్ అని చెప్పొచ్చు. ఒక సూపర్ ఓవర్ దాకా వెళ్ళింది. ఒక ఫైనల్ని తలపించే మ్యాచ్ లా కనిపించింది. మొత్తానికైతే హర్షదీప్ సింగ్ తాను వేసిన యార్కర్స్తోని రిజల్ట్ మనకు విజయాన్ని అయితే భారత్కి అయితే విజయాన్ని కైవసం చేసుకునేలాగా చేసింది హర్షదీప్ సింగ్. మొత్తానికైతే ఇండియా 6 మ్యాచ్లు గెలుచుకుంది. ఇప్పటిదాకా 2 పాకిస్తాన్ మీద గెలుచుకుంది. ఇప్పుడు ఆసియా కప్ ఫైనల్స్లో మొదటిసారి భారత్ పాకిస్తాన్ 2 తలబడబోతున్నాయి. రానున్న మ్యాచ్లో మరి ఏం జరగబోతుంది, మనకున్న స్ట్రెంగ్స్ ఏంటి అంటే ఒక్కసారి మనం చూస్తే కనుక టాప్ అలాగే మిడిల్ ఆర్డర్ని కనుక మనం వాళ్ళందరూ ఆ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా ఫ్లెక్సిబుల్గా ఉండి వాళ్ళని కాంపిటేటివ్గా వాళ్ళని ముందుకు తీసుకెళ్తే బ్యాటింగ్ ఆర్డర్ని మనం నిలబెట్టుకోవచ్చు. అలాగే డెత్ బౌలింగ్ ఎక్సలెన్స్ స్పెషలిస్టులు చాలామంది ఏమంటున్నారంటే యార్కర్స్ని ఎగ్జిక్యూట్ చేసి అలాగే వేరియేషన్స్ని కనుక మనం చూపిస్తే ఫైనల్ ఓవర్స్లో ఖచ్చితంగా కప్పుని మనమే చేజిక్కించుకోవచ్చు. ఒక్కసారి మనకున్న వీక్నెస్లు అలాగే మ్యాచ్లో ఉండే రిస్క్లు ఏంటి అనేది చూద్దాం. పాకిస్తాన్కి సంబంధించిన హై క్వాలిటీ స్పిన్నర్స్ వాళ్ళు కనుక ఫస్ట్ 6 ఓవర్లలో వాళ్ళు ఎక్కువ వికెట్లు కనుక కైవసం చేసుకుంటే మనకు పెద్ద స్కోర్లు చేసే అవకాశం లేకపోవచ్చు. సో మొత్తానికైతే అగ్రెసివ్గా ఫస్ట్ 6 ఓవర్లు మనం బ్యాటింగ్ చేసినప్పుడు కానీ లేకపోతే పాకిస్తాన్ బ్యాటింగ్ చేసినా కానీ ఆ 6 ఓవర్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా కీలకంగా అనిపిస్తాయి. 6 ఓవర్లలోనే ఎక్కువ శాతం వికెట్లని తీసుకునే ప్రయత్నం చేయాలి, లేకపోతే ఎక్కువ శాతం రన్స్నైనా చేసే ప్రయత్నం చేయాలి. మనం బ్యాటింగ్ తీసుకుంటే కనుక ఎక్కువ రన్స్ చేయాలి. మనం కనుక ఫీల్డింగ్కి వెళ్తే కనుక 6 ఓవర్స్లో వాళ్ళని ఎంత కట్టడి చేయగలిగితే అంత కట్టడి చేయాలి. అలాగే మిడిల్ ఓవర్స్కి సంబంధించిన కంట్రోల్ చూస్తే రొటేట్ చేయాలి, స్ట్రైక్స్ని రొటేట్ చేసుకుంటూ బౌండరీస్ ఎక్కువ టార్గెట్ చేస్తూ కనుక ముందుకెళ్తే కనుక ఆ 6 ఓవర్స్ తర్వాత మిగతా 6 ఓవర్లని కనుక మనం ఫోకస్ చేస్తే ఎక్కువ స్కోర్స్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో మొత్తం మీద అయితే ఒక రకంగా ఉత్కంఠం నెలకొంది. పాకిస్తాన్కి సంబంధించిన ప్లేయర్లందరినీ పాకిస్తాన్కి సంబంధించిన ప్రజలందరూ ట్రాల్ చేస్తున్నారు ఆల్రెడీ. ఆసియా కప్లో ఇండియాతో ఓడిపోతే కనుక ఖచ్చితంగా మీరు వెనుకకు రావాల్సిన అవసరం లేదు, ఎవరు వెనుకకి రాకండి అని చెప్పేసి వాళ్ళు ఇప్పటికే వార్నింగ్స్ ఇస్తున్నారు. గతంలో కూడా మనం చూసాం ఫైనల్ మ్యాచెస్ చాలాసార్లు పాకిస్తాన్ ఇండియాతోనూ ఆడినప్పుడు ఓడిపోతే వాళ్ళ ఎయిర్పోర్ట్లోనే వాళ్ళకి చెప్పులతో స్వాగతం చేశారు. పాకిస్తాన్ ప్లేయర్స్ని రానివ్వలేదు. వాళ్ళపై విమర్శలు, వాళ్ళపై రాళ్ళ వర్షం కూడా కురిపించారు పాకిస్తాన్కి సంబంధించిన ప్రజలు. ఒక పక్కన టీమిండియాకి సంబంధించిన ప్లేయర్స్ గురించి మనం చూస్తే కనుక హార్దిక్ పాండ్యా అలాగే అభిషేక్ శర్మ వీళ్ళిద్దరూ శ్రీలంకకు సంబంధించి బ్యాటింగ్ ఇన్నింగ్స్ నడుస్తున్న సమయంలోనే వీళ్ళని రీప్లేస్ చేయాల్సి వచ్చింది. వీళ్ళకి మజిల్ క్రాంప్స్, కొన్ని పెయిన్స్, కొన్ని మజిల్ క్రాంప్స్ రావడంతో వీళ్ళని మ్యాచ్లోంచి బయటికి తీసుకొచ్చారు. సో మొత్తానికైతే బౌలింగ్కి కోచ్ మోర్నే మార్కెల్ చాలా క్లియర్గా ఏం చెప్తున్నాడు అంటే ఇండియాస్ బౌలింగ్ కోచ్ మోర్నే మార్కెల్ హ్యాస్ షేర్డ్ హెల్త్ అప్డేట్స్. ఆయన హెల్త్ అప్డేట్స్ని కూడా షేర్ చేశారు. పాకిస్తాన్పై రేపు ఉండబోయే మ్యాచ్కి సంబంధించి ఆయన మాట్లాడడం కూడా జరిగింది. ఒక పక్కన వాళ్ళకి కొంచెం మజిల్ క్రాంప్స్ ఉన్నా కూడా వాళ్ళకి ప్రస్తుతానికి రెస్ట్ ఇస్తే ఆ టైంకి వాళ్ళు రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో హార్దిక్ పాండ్యా కుడ్ నాట్ బౌల్ ఆఫ్టర్ ద ఫస్ట్ ఓవర్ డ్యూ టు క్రాంప్స్. ఫస్ట్ ఓవర్ తర్వాత హార్దిక్ పాండ్యా శ్రీలంకకు సంబంధించిన మ్యాచ్లో బౌలింగ్ చేయలేకపోవడంతో ఆయన టెంపరీగా ఫీల్డ్ నుంచి బయటకు పంపించాము. కానీ ప్రస్తుతానికి వాళ్ళిద్దరికి రెగ్యులర్గా మసాజెస్ చేస్తూ వాళ్ళందరికీ రెస్ట్ను కూడా ఇస్తున్నాము. సో రేపు జరగబోయే మ్యాచ్లో ఖచ్చితంగా వాళ్ళు పాల్గొంటారు అండ్ సక్సెస్ఫుల్గా వాళ్ళు అందరూ వాళ్ళ టీంలో ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా ఆ ఎనర్జీని ఎగ్జిబిట్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇంకొకటి హర్షదీప్ సింగ్ అలాగే హర్షిత్ రాణా వీళ్ళిద్దరు 3 ఓవర్లలో అంటే ఫస్ట్ 4 ఓవర్స్ అండ్ 3 ఓవర్స్ ఫస్ట్ 7 ఓవర్స్లో శ్రీలంకకు సంబంధించిన బ్యాట్స్మెన్ 90 రన్లు చేశారు. సో ఈ
ఫస్ట్ క్రూషల్ ఈ 6 ఓవర్స్ కానీ 7 ఓవర్స్ ఏవైతే స్టార్టింగ్ ఫస్ట్ 6-7 ఓవర్స్ ఉన్నాయో ఆ ఓవర్స్లో ఎక్కువ వికెట్స్ని రేపు తీసుకునే ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా ఆ విజయం మన కైవసం అవ్వబోతుందని చెప్పేసి మార్కెల్ కూడా చెప్పుకొచ్చాడు. మొత్తానికైతే సూర్యకుమార్ యాదవ్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇట్ ఫెల్ట్ లైక్ ఏ ఫైనల్ అండ్ బాయ్స్ షోడ్ ఏ లాట్ ఆఫ్ క్యారెక్టర్ ఆఫ్టర్ ద ఫస్ట్ హాఫ్ ఇన్ ద సెకండ్ ఇన్నింగ్స్. శ్రీలంకకు సంబంధించిన మ్యాచ్ గురించి ఆయన చెప్తున్నాడు. చాలా క్లియర్గా ఏమని చెప్తున్నాడంటే ఒక ఫైనల్ మ్యాచ్ని తలపించింది. ప్లేయర్స్ అందరూ కూడా చాలా క్యారెక్టర్ని వాళ్ళందరూ షో చేశారు. వాళ్ళందరూ చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. సెకండ్ హాఫ్లో వాళ్ళందరూ కూడా చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. అండ్ బ్యాటింగ్ చేసే టైంకి సంజు అలాగే తిలక్ వీళ్ళిద్దరి టెంపోని చూస్తే ముచ్చటేసింది నాకు. అలాగే సంజు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కాకపోయినా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు, బాగా చేశాడు. తిలక్ కూడా చాలా కాన్ఫిడెన్స్ని కూడా ఎగ్జిబిట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరిని చూడడంలో చాలా ముచ్చటేసింది, చాలా ఆనందం వేసిందని చెప్పి సూర్యకుమార్ యాదవ్ కూడా చెప్పుకొచ్చినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే అభిషేక్ శర్మ మరి ఆయన ఈ రికవర్ అవుతున్నాడా, హార్దిక్ పాండ్యా అలాగే అభిషేక్ శర్మ ఈ మజిల్ క్రాంప్స్ నుంచి రికవర్ అవుతున్నారు. వాళ్ళకి టైం ఇస్తే సరిపోతుంది, వాళ్ళకి రెస్ట్ ఇస్తే సరిపోతుంది. మ్యాచ్కి వాళ్ళు అందుకునే సమయానికి హై లెవెల్ ఆఫ్ ఎనర్జీస్తో వాళ్ళు బయటకు వస్తారు. ఖచ్చితంగా మ్యాచ్ని మనం కైవసం చేసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి ఇటు సూర్యకుమార్ యాదవ్ అలాగే కోచ్ మార్కెల్ కూడా చెప్పుకొచ్చారు. మొత్తానికైతే రేపు ఆసియా కప్ 2025కు సంబంధించిన ఫైనల్ ఫైట్ రేపు జరగబోతుంది. ఒక పక్కన ఉత్కంఠం నెలకొంది. ఖచ్చితంగా పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే ఎప్పుడైనా రెడీగా ఉంటారు ప్లేయర్స్ కానీ అలాగే ఆడియన్స్ అందరూ కూడా చాలా ఉత్కంఠంగా వెయిట్ చేస్తుంటారు. ఎలాంటి మ్యాచ్ జరగబోతుంది, ఎంత రసవత్తరంగా ఉండబోతుంది, ఎంత ఎంగేజింగ్గా ఉంటుంది, ఎంత హై ఇంటెన్సిటీ ఉంటుంది అనేది చాలామంది వెయిట్ చేస్తున్నారు అలాంటి దానికోసం. సో రేపు అలాంటి ఒక మ్యాచ్ని మనం చూసే అవకాశం ఖచ్చితంగా ఉంది. అండ్ పాకిస్తాన్ ప్లేయర్స్కి సంబంధించి వాళ్ళపై ఆల్రెడీ విమర్శలు ఉన్నాయి. సో సైకలాజికల్గా ఒక ట్రామాలో ఒక డిప్రెషన్లో ఉన్నారు ఆ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా వాళ్ళందరినీ కూడా పాకిస్తాన్కి సంబంధించిన ప్రజలందరూ ట్రాల్ చేసి మీరు కనుక మ్యాచ్ గెలవకపోతే పాకిస్తాన్కి మళ్ళీ తిరిగి రాకండి అని చెప్పేసి చాలా క్లియర్గా చాలా ఖచ్చితంగా సోషల్ మీడియా మాధ్యమంలో వాళ్ళైతే మొత్తానికైతే చెప్పుకొచ్చారు. సో ఒక రకంగా ప్రెషర్ బిల్డ్ అయి ఉంది పాకిస్తాన్ ప్లేయర్స్పై. ఇండియా ఇప్పటిదాకా 6 మ్యాచ్లని కంటిన్యూస్గా గెలుచుకుంటూ వచ్చింది. దాంట్లో 2 మ్యాచ్లు పాకిస్తాన్పై గెలుపొందింది. సో ఇప్పటికే పాకిస్తాన్ టీంని 2 సార్లు దాదాపు చావు దెబ్బ కొట్టినట్టు భారత్ ఒక రకంగా చెప్పాలంటే 2 మ్యాచ్ల్లో కూడా పాకిస్తాన్ని భారత్ తుక్కుగా ఓడగొట్టింది. ప్రస్తుతానికి ఈ ఫైనల్లో మాత్రం భారత్ మరి ఎదుర్కోవాలంటే గజగజ వణికిపోతున్నారు పాకిస్తాన్కి సంబంధించిన ప్లేయర్లు. స్టేడియంలో పాక్ ప్లేయర్లని పిచ్చి చేష్టలకు కూడా ఆ దేశం నుంచి చివాట్లు వస్తున్నాయి. సో దుబాయ్లో జరుగుతున్న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రేపు ఈ మ్యాచ్ జరగబోతుంది. మరి అక్కడికి అన్ని దేశాల నుంచి స్పోర్ట్స్ రిలేటెడ్ ఫ్యాన్స్ అందరూ కూడా అక్కడికి చేరుకోబోతున్నారు. సో మ్యాచ్ పై ఒక రకంగా ఉత్కంఠం నెలకొంది. ఇంకో పక్కన మన ప్లేయర్స్ చూస్తే మన ప్లేయర్స్ మంచి ఫామ్లో ఉన్నారు. బ్యాటింగ్ ఆర్డర్ కావచ్చు అలాగే బౌలింగ్ ఆర్డర్ కావచ్చు. మనం చూస్తే కనుక ఫస్ట్ 6-7 ఓవర్స్ ఏదైతే ఉందో బ్యాటింగ్ చేసినా కానీ బౌలింగ్ చేసినా కానీ అవి చాలా క్రూషియల్ కాబట్టి వాటిపై కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే అయిపోతుంది. మ్యాచ్ 1-sided అయిపోతుంది. గతంలో కూడా మనం చూసిన పాకిస్తాన్తో సంబంధించిన మ్యాచ్ల్లో కూడా 1-sided వార్ లాగానే ముందుకు తీసుకెళ్ళింది ఇండియాకి సంబంధించిన టీము. సో సూర్యకుమార్ యాదవ్ గైడెన్స్లో అలాగే మన కోచ్ మార్కెల్ గైడెన్స్లో ఖచ్చితంగా మన ప్లేయర్స్ ప్రదర్శించబోతున్నారు. పెద్ద భారీ ఎత్తున ఈ మ్యాచ్కి సంబంధించి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. దీనిపై మీరేమనుకుంటున్నారు? ఏ ప్లేయర్స్ ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంది? మనం చూసుకుంటే రీసెంట్ టైమ్స్లో గడిచిన వారం 10 రోజుల్లో మనం చూస్తే ర్యాంకింగ్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అన్ని టీమ్స్కి సంబంధించిన ర్యాంకింగ్స్లో అన్నిట్లో కూడా బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ వన్డే అలాగే T20 అలాగే టెస్ట్ మ్యాచ్కి సంబంధించి అలాగే బౌలింగ్కి కూడా సంబంధించి అన్ని ఫార్మాట్స్లో కూడా ఇండియాకి సంబంధించిన ప్లేయర్లే టాప్ ప్లేస్లో ఉన్నారు. సో మంచి ఫామ్లో ఉన్నారు ప్రస్తుతానికి ఇండియాకి సంబంధించిన టీం ప్లేయర్స్ అందరూ కూడా. సో మీరేమనుకుంటున్నారు? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి సంబంధించి మీరు ఎలాంటి సన్నాహాలు చేయబోతున్నారు? అండ్ ఏ ప్లేయర్ ఎంత స్కోర్ చేస్తారనేది మీరు కింద కమెంట్ రూపంలో తెలియపరచండి. నేను వాటిని చదివి వినిపించే ప్రయత్నం కూడా చేస్తాను. సో మీ ఫేవరెట్ ప్లేయర్స్ ఎవరు అనేది కూడా కింద మెన్షన్ చేయండి. అండ్ పాకిస్తాన్ని ఏ స్కోర్లో వాళ్ళని కుదించితే బాగుంటుంది, ఎంత స్కోర్లో వాళ్ళని లిమిట్ చేస్తే బాగుంటుంది అనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. సో రేపైతే ఇండియా పాకిస్తాన్కి సంబంధించిన ఆసియా కప్ 2025 దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగబోతుంది. ఈ క్రికెట్ మ్యాచ్కి సంబంధించి కొంత ఉత్కంఠం అయితే నెలకొంది ఖచ్చితంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కాబట్టి. ఎప్పుడు ఆ ఇంటెన్సిటీ, ఆ యాంగ్జైటీ, ఆ ఎక్సైట్మెంట్ అవన్నీ కూడా ప్రజల్లో ఖచ్చితంగా ఉంటాయి. దానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.
మాంగళ్య షాపింగ్ మాల్లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు తెలుసు కదా. మంగళ్య షాపింగ్ మాల్లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ.